హలో నమస్తే నమస్కార వణక్కం. ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకుంటారంటే మహాభారతం గురించి తెలుసుకుంటారు. ఆ మహాభారతం ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరితో స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అని మీరు తెలుసుకుంటారు. సో లాస్ట్ వరకు ఈ వీడియో మిస్ చేయకుండా వీడియోని చూడండి. స్టార్ట్ చేసేస్తామా? స్టార్ట్. ఈ మహాభారతం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక ఊర్లో స్టార్ట్ అయింది. ఆ ఊరి పేరే హస్తినాపురం. ఈ హస్తినాపురం ఎక్కడ ఉందంటే మన ఇండియాలోనే ఉంది. ఇండియాలో ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీని ఇంకా 100 కిలోమీటర్స్లో ఉంది. అన్ని ఊర్లకి ఒక మహారాజు ఉంటారు. ఈ ఊరికి ఒక మహారాజు ఉంటారు. హస్తినాపురంకి మహారాజు ఎవరంటే సంతాను మహారాజు అని పేరు. ఈ సంతాను మహారాజుకి ఒక రోజు విశ్రాంతి కావాలని బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళిన తక్షణమే ఒక నది కనబడుతుంది. నది దగ్గరికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు దేవకన్య లాంటి ఒక మహిళని చూస్తారు. ఆ మహిళ ఎవరో కాదు, గంగాదేవి. గంగాదేవిని చూసిన తక్షణమే మహారాజుకి ప్రేమ పుట్టేస్తుంది. లవ్ అట్ ఫస్ట్ సైట్. లవ్ అట్ ఫస్ట్ సైట్ మీకు జరుగుతుంది, మాకు జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. అలానే మహారాజుకి జరిగింది. తన కళ్ళు, తన అందం, తన సౌందర్యం చూసి లవ్ అట్ ఫస్ట్ సైట్ కలిగింది. ఈ మహారాజు గంగాదేవి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా సౌందర్యంగా ఉన్నావు. మీరు ఈ హస్తినాపురంకి రాణిగా అవుతే చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్తారు. ఇది విని తక్షణమే గంగాదేవి, సరే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక కండిషన్. అర్రే కండిషనా? ఏంటి ఆ కండిషన్ అని అడుగుతారు మన మహారాజు. అది ఏం లే కండిషను, నేనేం చేస్తేనో ఏం మాట్లాడితేనో నన్ను క్వశ్చన్ చేయకూడదు అని ఒక కండిషన్ పెడతారు. ఆ సంతోషంలో గంగాదేవిని పెళ్లి చేసుకుంటారు మన సంతాను మహారాజు. పెళ్లి అయిన కొన్ని రోజులకి ఒక బాబు పుడతారు. సంతాను మహారాజుకి చాలా సంతోషం అవుతుంది. కానీ గంగాదేవి ఈ బాబుని తీసుకువెళ్ళి నదిలో పడేస్తుంది. దీన్ని చూసి సంతాన మహారాజుకి ఒకటే బాధ. ఎందుకు గంగాదేవి ఇలా చేసింది? పిల్లోడిని ఎత్తుకపోయి నదిలో పడేసింది, కానీ క్వశ్చన్ చేయకూడదు. ఆ కండిషన్ గుర్తుకొస్తుంది, కానీ క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేయట్లేదు. సో సెకండ్ పిల్లోడు పుడతాడు, సెకండ్ పిల్లోడిని నదిలో పడేస్తుంది. కొన్ని రోజుల తర్వాత మూడో పిల్లోడు పుడతాడు, మూడో పిల్లోడిని నదిలో వదిలేస్తుంది. నాలుగో పిల్లోడు పుడతాడు, ఐదో పిల్లోడు పుడతాడు, నదిలో పడేస్తుంది. ఆరో పిల్లోడు కూడా పుడతాడు, ఏడో పిల్లోడు కూడా పుడతాడు, నదిలో పడేస్తుంది. ఎనిమిదో పిల్లోడు కూడా పుడతాడు. ఆ ఎనిమిదో పిల్లోడిని నదిలో పడేసేటప్పుడు సంతాన మహారాజు ఆపేస్తాడు. నువ్వేమి ఇలా చేస్తున్నావు? చాలా కోపం వచ్చేసింది సంతాన మహారాజు. నువ్వు మనిషివా, రాక్షసివా? 7 పిల్లోళ్ళు పుట్టారు, 7 పిల్లోళ్ళని నదిలో పడేసావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని క్వశ్చన్ వేశారు. గంగాదేవి ఏం చెప్తారంటే, నువ్వు నన్ను క్వశ్చన్ వేసేసావు, కండిషన్ని బద్దలు కొట్టావు, సో నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను. దానికి ముందు ఒక నిజం చెప్తాను నీకు. ఏంటంటే ఆ నిజము, ఈ 8 పిల్లోళ్ళు మామూలు పిల్లలు కాదు, వీళ్ళు దేవుళ్ళు. స్వర్గంలో ఒక తప్పు చేశారు, వాళ్ళు పాపం చేశారు, దానికి విముక్తి పొందాలి అని నేను ఇక్కడికి వచ్చాను. అందుకే ఈ నదిలో పుట్టిన తక్షణమే నేను నదిలో పడేస్తున్నాను. ఇలా చెప్పి 8వ పిల్లోడిని అలానే వదిలేసి వీళ్ళు సంతాన మహారాజును వదిలేసి వెళ్ళిపోతారు. కానీ 8వ పిల్లోడు ఎవరు? 8వ పిల్లోడు పేరు ఏంటి మీకు తెలుసా? 8వ పిల్లోడి పేరే దేవరత. ఈ కథ ఇప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. సో నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి, కథని తెలుసుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి, పిల్లలకి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.